ఒక నిమిషం వాసు గారు, ఒక అప్డేట్ తీసుకుందాం. నేషనల్ వైడ్ కౌంటింగ్ సంబంధించి అప్డేట్స్ ఒకసారి తెలుసుకుందాం. వెంకట్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఎస్ వెంకట్, ఏంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్? సౌజన్యం, అబ్కే బార్ 400 పార్ అనే నినాదంతో మోడీ ఈసారి ఎన్నికలకు వచ్చిన విషయం జగమంతా తెలిసిందే. కానీ నిన్న ఎగ్జిట్ పోల్స్ అదేవిధంగా బీజేపీ నినాదాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే వస్తున్న ట్రెండ్స్ ఒక రకంగా డిఫరెంట్గా మనకు కనపడుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 543 లోక్సభ స్థానాల్లో రిజల్ట్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అంటే నిన్న ఎగ్జిట్ పోల్స్లో ఏవైతే కొంత వెలువరించారో దానికి భిన్నంగా కాస్త వచ్చిందని చెప్పాలి. ఇండియా కూటమి కేవలం 100కు పరిమితం అవుతుంది, 150కి పరిమితం అవుతుందని కొన్ని జాతీయ మీడియా సంస్థలు వెలువరించాయి. కానీ ఇవాళ గ్రౌండ్ చూస్తే, ఇవాళ ట్రెండ్స్ చూస్తే ఇప్పటికే ఇండియా కూటమి దాదాపు 228 స్థానాల పైచిలుకు లీడ్లో ఆధిక్యతను కనబరుస్తుంది. ఇంకా 60 నుంచి 72 స్థానాల్లో 10,000 ఓట్ల లీడ్ లోపు తక్కువగా ఉన్నాయి. అంటే ఆ 10,000 లీడ్స్ కనుక 70 స్థానాలు యాడ్ అవుతే దాదాపు 270, 280 మార్జిన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం 296 సీట్ల ఆధిక్యంతో బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి, అదేవిధంగా 228 సీట్ల ఆధిక్యంతో ఇండియా కూటమి ఉంది. సో నేషనల్ వైడ్గా ట్రెండ్స్ అయితే చాలా డిఫరెంట్గా, చాలా టైట్గా కనబడుతున్నాయని చెప్పాలి. ఒకసారి మనం రాష్ట్రాల వారీగా చూసినట్టయితే యూపీ ఈ దేశాన్ని శాసించే ఉత్తరప్రదేశ్లో బీజేపీ కూటమి, అదేవిధంగా ఇండియా కూటమి చాలా గంపడసలు పెట్టుకుంది. కానీ ఇండియా కూటమి, బీజేపీ కూటమి మాకు అంటే గతంలో మాదిరిగా 70కి పైగా స్థానాలు వస్తాయని ఎక్కువగా ఆశపడింది. కానీ వాళ్ళ ట్రెండ్స్ కనుక చూస్తే యూపీలో ఘోరంగా అక్కడ ఎన్డీఏ కూటమి దెబ్బ తింటున్నదని చెప్పవచ్చు. ఎందుకంటే ఉన్న 80 స్థానాల్లో దాదాపు బీజేపీని కాంగ్రెస్ అదేవిధంగా ఎస్పీ అక్కడ దెబ్బ కొట్టిందని చెప్పాలి. ఉన్న 80 సీట్లలో దాదాపు 48 పైచీలకు సీట్లలో ఇవాళ ఇండి కూటమి అభ్యర్థులు తమ ఆధిక్యతను కనబరుస్తున్నారు. ఇప్పటివరకు బీజేపీ కేవలం 30 నుంచి 32 స్థానాల్లో మాత్రమే తన ఆధిక్యతను కనబరుస్తుంది. అదే సమాజ్వాదీ పార్టీ 36 స్థానాల్లో, 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇకపోతే మహారాష్ట్రలో కూడా కూటమి అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు. 11 స్థానాల్లో కాంగ్రెస్, అదేవిధంగా గఠబంధన్, శివసేన గఠబంధన్ సంబంధించి 12 స్థానాల్లో వాళ్ళు ముందంజలో ఉన్నట్టు కనబడుతుంది. ఎన్సీపీ కూడా 8 స్థానాల్లో ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఇకపోతే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ బీజేపీని ఘోరంగా దెబ్బతీస్తుందని చెప్పాలి. ఇక బీహార్లో అదేవిధంగా కేరళలో కొంత బీజేపీకి, ఎన్డీఏ కూటమికి కాస్త అనుకున్న ఫలితాలు వస్తున్నాయని చెప్పాలి. అయితే తమిళనాడు తర్వాత మిగిలిన ప్రాంతాల్లో మళ్ళీ ఇండియా కూటమి కాస్త అక్కడ పుంజుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే మధ్యప్రదేశ్, బీహార్ తర్వాత ఇంకొక 1-2 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి తన ఆధిక్యతను కనబరుస్తూ వస్తుంది. యూపీలో 80 సీట్లలో ఇప్పటివరకు 45 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో కనబరుస్తున్నారు. ఇక బీహార్లో ఇండియా కూటమి కాస్త దెబ్బతిందని చెప్పవచ్చు. బీహార్లో బీజేపీ అదేవిధంగా జేడీయూకు అక్కడ అత్యధిక సీట్లు వస్తున్నాయి. ఇక బెంగాల్లో 42 స్థానాల్లో 8 స్థానాల్లోనే బీజేపీ లీడ్ కనబడుతుంది. అక్కడ మిగిలిన స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ తన ఆధిక్యతను కనబరుస్తుంది. ఇక బెంగాల్లో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ దూసుకుపోతుందని చెప్పాలి. బీజేపీకి ఒడిశా, ఏపీ, బీహార్లో ఆశించిన మేర ఫలితాలు వస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో బీజేపీకి ఖాతా లేదు. ఇక సౌత్లో కర్ణాటకలో కాస్త తన బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే గతంలో 4 సీట్లకి పరిమితమైన భారతీయ జనతా పార్టీ దాని సంఖ్యను డబుల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇట్లా ట్రెండ్స్ అంటే సౌత్లో ఈసారి బీజేపీకి కాస్త బలం పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో అక్కడ ఇండియా కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. కానీ ఓవరాల్ ట్రెండ్స్ కనుక మనం పరిశీలించినట్లయితే దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి అభ్యర్థులు, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు చాలా బలమైన పోటీని ఇస్తున్నారు, బలంగా దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇంకొక గంటలోగా ట్రెండ్స్ పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 60 నుంచి 75 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు కాస్త 10,000, 12,000, 14,000 ఓట్ల లోపులో సెకండ్ లీడ్స్లో ఉన్నారు. అయితే చివరి 2-3 రౌండ్లలో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ట్రెండ్స్ కూడా కొంత తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూద్దాం ట్రెండ్స్ ఏ విధంగా ఉందైతే చూద్దాం. ఇప్పటివరకైతే అంటే ప్రచారంలో ఏదైతే చెప్పినారో ఇండియా కూటమి చాలా బలంగా పోటీనిచ్చిందని నార్త్లో చెప్పొచ్చు. సౌత్లో కాస్త పోటీనిచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా సౌత్లో కూడా అదే స్థాయిలో బీజేపీ పెరగడం ఇండియా కూటమికి కాస్త ఒక అడుగు వెనక్కి ఉందని చెప్పాలి.